ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడి అదృష్టానికి తగ్గట్లుగా ఇద్దరు మంచి రాణులు వాళ్ళకి దొరికారు. ఒక అమ్మాయి మనోరమ అని కళింగ దేశరాజు యొక్క కుమార్తె. ఆ కళింగరాజు నామం కూడా చెప్పాడు ఇక్కడ, సూరసేనుడు అనేటువంటి వాడి కుమార్తె. ఆ కళింగరాజుకి మనోరమ అనేటువంటి కూతురు ధ్రువసంధికి పెద్ద భార్య. అలాగే ఇంకొక అమ్మాయి నీలావతి అని, ఆవిడ ఉజ్జయిని దేశకు రాజకుమార్తె. ఆ ఉజ్జయిని దేశానికి యుధాజిత్తు అనేటువంటి వాడు రాజు. ఆ యుధాజిత్తుకి ఈ నీలావతి అనేటువంటి ఆవిడ కూతురు అనమాట. వీళ్ళిద్దరూ ధ్రువసంధికి ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యల ద్వారా తలో కొడుకుని పొందాడు సుదర్శనుడు. మన ధ్రువసంధి పెద్ద కొడుకు అంటే మనోరమ భార్య పెద్ద భార్య ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద భార్య కడుపులో సుదర్శనుడు అనేటువంటి వాడు పుట్టాడు. ఆ అబ్బాయి చాలా మితంగా మాట్లాడతాడు, తక్కువ మాట్లాడతాడు, మాట్లాడేదాన్ని జాగ్రత్తగా మాట్లాడతాడు, వీలైనంత మౌనంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. అనవసరమైనటువంటి నవ్వులు వెకిలి చేష్టలు చిన్నప్పటి నుంచి ఉండేవి కాదు, ఎప్పుడు మౌనంగా ఉంటూ ఉండేవాడు. ఈ లీలావతి రెండో భార్య యొక్క కొడుకు శత్రుజిత్తు, తాతగారి పేరు అమ్మమ్మ తాతయ్య ఉన్నారు కదా, వాళ్ళ ప్రభావం ఈ పిల్లవాడి మీద ఎక్కువగా ఉంటుంది. యుధాజిత్తు మనవడు కనుక తన మనవడికి శత్రుజిత్తు అనే పేరు పెట్టుకున్నాడు. ఆ శత్రుజిత్ ఎలాంటి వాడు అంటే చాలా చమత్కారవంతుడు, లౌల్యం తెలిసినవాడు, దాంతోపాటుగా లౌక్యం తెలిసినవాడు. మనుషులని మాటలతో ఏమార్చి ఎవరి మనసుకి ఎలా మాట్లాడితే అవతలవాడు పడిపోతాడో అలాగే మాట్లాడుతూ ఉండేవాడు. దాంతో భటుడు దగ్గర నుంచి మహామంత్రి దాకా, తండ్రి దగ్గర నుంచి తాతగారి దాకా ఎవరినైనా మాటలతో బుట్టలో పడేస్తూ ఉండేవాడు. ఆ రోజుల నుంచే యుక్తి బాగా తెలిసినటువంటి వాడిగా పేరుగాంచాడు. దాంతో ప్రతి వాళ్ళు కూడా ఈ శత్రుజిత్తుని చూడంగానే అబ్బా ఫ్యూచర్లో వీడే రాజు అవుతాడు, అబ్బో వీడికున్న తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదుగా, ఎక్కడ వదిలేసినా వీడు బాగా బతుకుతాడు అనేటువంటి ఒక పేరు బాగా గాంచాడు. ఈ లోపల ఇదంతా ఏదో జరుగుతుంది, పిల్లలు విద్యాభ్యాసాలు చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు వాళ్ళు. ఆ వయసులో ధ్రువసంధి అలాగే ఒక రోజున వేటకు వెళ్ళాడు. ఓ 4 రోజుల పాటు రానని వెళ్ళాడు. ఆ వేటకు వెళ్ళిన సమయంలో అనుకోకుండా ఒక సింహం బారిన పడి ప్రాణాలు వదిలేశాడు. నిజంగా సమయం ఉండి చెప్పుకుంటే అసలు ఆ యుద్ధం గురించి రోజంతా చెప్పుకోవచ్చు, ఒక ప్రవచనం అంతా యుద్ధమే ఉంటుంది. ధ్రువసంధి చేసిన యుద్ధం అని దానిలో ఉదాహరణలు చెప్తారు. రకరకాల కథల్లో ధ్రువసంధి చేసినటువంటి యుద్ధం గురించి ఉదాహరణలు ఉంటాయి. అటువంటి యుద్ధం చేశాడట, అటువంటి వేటకి వెళ్ళాట, అటువంటి వేటలో అన్ని రకాల జంతువుల్ని వేటాడట. ఆ పరాక్రమాన్ని మనకి చూపిస్తూ ఉంటారు. అంతటి పరాక్రమవంతుడు ధ్రువసంధి అనేటువంటి విషయాన్ని మనకి చెప్పడం కోసం ఈ వృత్తాంతం అంతా చెప్తారు. అటువంటి వాడు అంత పరాక్రమశాలి. అనుకోకుండా ఆ వేట వెళ్ళినటువంటి 20వ రోజున ఒక సింహం బారిన పడి ప్రాణాలు వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పాపం వెంట వెళ్ళినటువంటి సైన్యాధికారులు గబగబా మంత్రుల వారిని, ఆ దేశపు గురువు వశిష్ఠుల వారిని, వీళ్ళందరినీ పిలిచారు. ఆ పోయిన చోటనే ఇంకా కళేబరాన్ని కూడా ఎత్తుకుని రాజ్యానికి తీసుకొచ్చే పరిస్థితి లేకపోవడం మూలాన ఆయన ఎక్కడైతే ప్రాణాలు ఒడిచాడో అక్కడే దహన సంస్కారాలు కూడా పూర్తి చేసి మొత్తం పనంతా కప్పేసేసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు సమస్య ఏమిటి, తర్వాత ఉత్తరాధికారి ఎవరు అనేటువంటి దాని దగ్గర ఆగిపోయారు. దాంతో మనోరమ కొడుకు సుదర్శనుణ్ణి చేయాలని ధర్మం చెబుతోంది. వశిష్ఠుల వారు చెప్పారు, అయ్యా పెద్ద కొడుకు కనుక వశిష్ఠుణ్ణి చేద్దాం అన్నారు. వెంటనే యుధాజిత్తు లేచాడు, నా మనవడు శ్రేష్ఠుడు, వీడికి బాగా చదవచ్చు, వీడు బాగా చక్కగా అన్నీ తెలుసుకున్నవాడు, వీడు బాగా మాట్లాడతాడు, వీడికి అన్ని రకాల శ్రేష్ఠత్వం ఉంది, సుదర్శనుడు ఎందుకు పనికిరాని వాడు, వాడిని చేయడానికి నేను అసలు ఒప్పుకోను అన్నాడు. దాంతో మాటలు వశిష్ఠుల వారు ఇంకా ధర్మాన్ని పాటించినప్పుడు ఇంకా నేను మాట్లాడే అనవసరం అని పక్కకు తప్పుకున్నాడు. పక్కకు తప్పుకునేటప్పుడు ఇంకా ఈ అసలు మనోరమకి పాపం లీలావతికి మధ్య ఏమీ విరోధం లేదు, పిల్లలిద్దరి మధ్య విరోధం లేదు, వాళ్ళకి అసలు ఆ విషయమే తెలియదు. అసలు రాజు అంటే ఏమిటో కూడా వాళ్ళిద్దరికి తెలియనటువంటి వయసులో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు యుద్ధం ఎవరికి, మనోరమ తండ్రి అయినటువంటి కళింగ దేశ రాజు సూరసేనుడికి ఉజ్జయిని లీలావతి రెండవ భార్య, ధ్రువసంధి రెండవ భార్య అయినటువంటి లీలావతి తండ్రి ఉజ్జయిని మహారాజు అయినటువంటి యుధాజిత్తుకి యుద్ధం జరిగింది. ఆయన సేనం తెచ్చుకున్నాడు, ఈయన సేనం తెచ్చుకున్నాడు. ఎందుకు నా మనవడు రాజు అవ్వాలంటే నా మనవడు, అసలు ఏమన్నా అసలు ఉందా ఇందులో పాయింట్? ఎంత అంటే మనుషులకి ఆ గుణాలు అనేటువంటివి ఎలా ప్రకోపింపజేస్తాయో చూడండి. ఆ ప్రకోపనకి ఎంత భవిష్యత్తు పాడైపోతూ ఉంటుందో, ఎలాంటి మలుపులు అమ్మవారు తిప్పుతూ ఉంటుందో, ఈ బుద్ధి కూడా వాళ్ళల్లో ఎందుకు అమ్మవారు తెప్పించిందో, ఎలాంటి గుణపాఠాలు ఎవరికి నేర్పిద్దాం అనుకుంటుందో, ఇదంతా ఆవిడ రచన. మనకి తాత్కాలికంగా అనిపిస్తుంది, ఎందుకురా బాబు వీళ్ళకి గొడవ అనిపిస్తుంది. కానీ ఈ గొడవ వెనకాల ఎంత ప్రారంధ కర్మలు ఉన్నాయో, ఆ ప్రారంధ కర్మలు ఎవరు చేసింది వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కోసం తల్లి ఆడించేటువంటి నాటకం జగన్నాటకం అంటారు. అందుకే వీళ్ళిద్దరూ పోట్లాడుకున్నారు, పెద్ద పెద్ద సేనలు తెచ్చుకున్నారు, భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎన్నో కుయుక్తులు చేసినటువంటి యుధాజిత్తు చేతిలో
సూరసేనుడు ప్రాణాలు వదిలేశాడు. అంటే రెండవ భార్య అయినటువంటి నీలాదేవి తండ్రి విజయాన్ని సాధించాడు, మనోరమ తండ్రి అయినటువంటి సూరసేనుడు ప్రాణాలు వదిలేశాడు. దాంతో ఏమైపోయింది, ఆ విషయం సత్వరంగా రాజభవనంలో తెలిసిపోయింది. ఇంకా మనోరమకి భయం పుట్టింది. బాబోయ్, యుధాజిత్తు అనేటువంటి వారు సరైనటువంటి మనస్సు లేనివారు ఇప్పుడు రాజ్యానికి వచ్చేసారంటే నా తండ్రి కూడా లేడు, ఇంకా నాకు వెనకాల బలం లేదు, ఆ బలం లేనటువంటి స్థితిలో నేను ఉన్నానని వెంటనే నన్ను నా కుమారుని కూడా చంపేసేస్తాడు. అంతకి తెగించగలిగినటువంటి కుయుక్తులు కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఎంతోమంది రాజుల్ని చూశాను, సగర చక్రవర్తిని చూశారు. సగర చక్రవర్తి యొక్క వృత్తాంతం గుర్తు తెచ్చుకుందిట మనోరమ. ఒకానొకప్పుడు ఒక రాజుకు ఉన్నటువంటి 10 మంది భార్యల్లో ఈ సగరుడు యొక్క తల్లికి గర్భం దాల్చిందిట, సగరుడిని కడుపులో పెట్టుకుందిట. మిగతా 9 మందికి గర్భం రాలేదు. ఈ అమ్మాయి గర్భం దాల్చగానే భర్త చనిపోయాడు. దాంతో మిగతా 9 మందికి కోపం వచ్చిందిట. మన 9 మందికి పిల్లలు లేరు, పుట్టే అవకాశం కూడా లేదు. పుడుతున్నవాడు దాని కడుపులో ఉన్నాడు. దాని కడుపు కూడా విచ్ఛిన్నం చేసేస్తే అందరం సమానమేగా. ఇప్పుడు ఎవరికి బలం ఉంటుందో వాళ్ళే రాజ్యాన్ని తీసుకుందాం. భర్త లేనప్పుడు దాని కింద వాళ్ళెందుకు బతకాలనేటువంటి ఒక అసూయ వచ్చింది వాళ్ళల్లో. అసూయ వచ్చి ఏం చేశారట, ఆ అమ్మాయికి పాపం తను తినేటువంటి ఆహారంలో కాలకూట విషాన్ని కలిపి పెట్టారు. ఆ కాలకూట విషాన్ని కలిపి పెట్టేటప్పటికల్లా లోపల పిల్లవాడు పాపం అడ్డంగా తిరిగిపోయాడు. అడ్డంగా తిరిగిన పిల్లవాడికి అసలు ఈ అమ్మాయికి సరిగా డెలివరీ అవుతుందో లేదో అని పాపం దాది భయపడుతోందిట. ఆ పడుతున్నటువంటి వేదన సమయంలో ఈ విషం కలిపినటువంటి అన్నం తినేటప్పటికల్లా ఆ అమ్మాయికి ఆ లోపల ఉన్నటువంటి ఇబ్బందితో పిల్లవాడు గరగరా తిరిగేసిపోయి ఈజీగా ప్రసవం అయిపోయింది. అవడంతో పాటు ఏమైందిట, మావి విడిగా పిల్లవాడు విడిగా పెట్టబడినటువంటి విషం విడిగా మూడు విడిభాగాలుగా పడిపోయి పిల్లవాడు బతికాట. గరళంతో పాటు కలిసి లోపల ఉండి గరళంతో పాటు బయటకు వచ్చిన వాడు గరుడు అయ్యాడు. గర అంటే గరళం, గర అంటే గరళకంఠుడు అని ఎందుకు వచ్చింది పేరు? గర అంటే విషం అని అర్థం. ఆ విషంతో పాటు ఉన్నటువంటి వాడు కనుక సగరుడు అనే పేరు వచ్చింది ఆయనకి. ఆ సగర వృత్తాంతం గుర్తు తెచ్చుకుంటే మనోరమ. సగరుడు అనేటువంటి వాడిని ఆవిడ తల్లి మీద కోపంతో పిల్లాడి మీద కోపంతో విషం పెట్టి చంపేసిన వృత్తాంతం నాకు తెలుసు. దశరథుడు మాత్రం ఏం చేశాడు, 3 భార్యలు, పెద్ద కొడుకుకి రాజ్యం ఇద్దామనుకున్నాడు. కైక 2 వరాలు అడ్డొచ్చాయి. తెల్లారేటప్పటికి రాజ్య కిరీటం నెత్తిన పెట్టాల్సిన వాడికి వనవాసానికి పంపించేసి అదే దిగులతో ప్రాణాలు కూడా కోల్పోయి మళ్ళీ జీవితంలో కోలుకోలేని పరిస్థితికి 14 సంవత్సరాల పాటు ఆ రాజ్యం అంతా వచ్చేసిందిట. ఈ కథలన్నీ వింటున్నాను. ఇప్పుడు ఇంతటి రాజ్యం కోసం నా కొడుకుని నేను చంపుకోవడం, లేకపోతే ఇక్కడ ఉండడం కనుక నా కొడుకుని తీసుకుని నేను తప్పించుకున్నాను అనుకోండి, నేను బతుకుతాను, నా కొడుకుని బతికించుకోగలుగుతాను. ఈ రాజ్యాలొద్దు, ఈ గోళలొద్దు, ఈ ఐశ్వర్యాలొద్దు, ఎవరికి కావాలో వాళ్ళే ఉంచుకుంటారనే ఒక విరక్తి భావనలోకి వచ్చేసి విల్లంబుడు అనేటువంటి ఒక ఆంతరంగిక తండ్రి వైపు నుంచి వచ్చినటువంటి ఒక మంత్రి గారి ఒక అండ ఉంది ఆ పిల్లకి. వెంటనే ఆయన్ని పిలిచిందిట. పిలిచి, గురువుగారు వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, నా కొడుకుని నన్ను కూడా బతకనివ్వరండి అంటే సరేనమ్మా అన్నారు. మరి లోపల ఉన్నటువంటి ఇక్కడ సైన్యానికి ఏం చెప్పాలి? ఇప్పుడు ఆల్రెడీ యుధాజిత్తు కొన్ని కమాండ్స్ పంపించేశాడు, ఆ తల్లిని పిల్లవాడిని వదలకండి, మేము వస్తున్నామని చెప్పేశాడు. విజయం వచ్చేసింది కనుక సైనికులు మనల్ని పంపించరేమోనమ్మా అన్నారు. అంటే ఒకటే విషయం అండి, మా నాన్నగారు అక్కడ రణభూమిలో చనిపోయి ఉన్నారు. చనిపోయిన వారిని కడగంటి చూపు ఒకసారి చూసుకుని వస్తాననేటువంటి విధానంతో అలా బయటపడతాను నేను, కాదని అప్పుడు ఎవరు అనరు కదా, అలా బయటపడేయండి నన్ను అని చెప్తే సరే అని పాపం బయలుదేరుతా. దాది అంది, అమ్మ నేను వస్తాను తల్లి, ఇక్కడ నేను వీళ్ళ పంచలో బతకలేని, నీతో పాటు వచ్చేస్తాను అంది. దాది, ఆవిడ యొక్క ఆంతరంగిక మంత్రి గారు, తల్లి, కొడుకు, వీళ్ళ 4 తండ్రిని చూద్దామనేటువంటి నెపంతో రాజా అంతఃపురానికి బయటపడి ఆ రాజ్యానికి బయటపడి నిజంగానే రణభూమికి వెళ్ళి పాపం తండ్రికి కావాల్సినటువంటి ఉత్తర క్రియలన్నీ కూడా చేసి పిల్లవాడు అంతకన్నా చిన్నపిల్లవాడు దీన్ని దాటి కాశీనగరానికి చేరుకుంటే అక్కడ ఆ పిల్లకి మేనమామ ఉన్నాడు. ఆ మేనమామ పంచనం బతుకుదామని పాపం ప్లాన్ చేసుకుని బయలుదేరుతోంది. ఈ లోపల కాశీనగరానికి చేరకుండానే త్రికూటమికి చేరేటువంటి పూర్వమే పాపం దొంగలు మీద పడిపోయి ఉన్నటువంటి ధనాన్ని బంగారాన్ని అంతటిని ఎత్తుకుపోయి కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా పాపం చేసి వెళ్ళిపోయారు. పాపం అవమానంతో పాపం విలవిల్లాడిపోతున్నటువంటి మనసుతో ఆ త్రికూటమి దగ్గరలో ఉన్నటువంటి భరద్వాజ ముని యొక్క ఆశ్రమానికి చేరుకుని ఆయన దగ్గర కూర్చుని, నాయన నాకు ఈ కష్టం వచ్చింది గురువుగారు, నన్ను రక్షించండి, నా పిల్లవాడిని రక్షించండి, ఇంత ఘోరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము, మీరు తప్ప మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఇంకెవరూ లేరని పాపం కన్నీరు మున్నీరే పాదాల మీద పడితే భరద్వాజ ముని అన్నారు, ఏమీ ఏడవకు తల్లి, నీ కొడుకుకి ఇక్కడ చక్కని చదువు చెప్పిస్తాను, నువ్వు నా కూతురులా పెంచుకుంటాను ఉండన్నాడు. ఇంకా ఆ రోజు నుంచి భరద్వాజ ముని ఆశ్రమంలో ఆనందంగా తల్లి కొడుకులు ఇద్దరు మంత్రి దాదితో సహా హాయి అక్కడే శరణు వేడి హ్యాపీగా ఉన్నారు.
ఈ విషయము ఎప్పుడైతే తండ్రిని చూడడానికి మరుభూమికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదో, యుధాజిత్తు తక్కువైన వాడేం కాదు. వెంటనే ఏం చేశాడు, చారులను పంపించారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూడండి రా, వాళ్ళ వెనకాలే ఎక్కడో అక్కడ దొరక్కపోరు అంటే ఆ చారులలో కొంతమంది ఈ దోపిడీ దొంగల్లాగా వచ్చి మొత్తం పాపం వాళ్ళని కాజేశారు.